సలార్ 2 షూటింగ్ మే ఎండ్ తో స్టార్ట్ అవుతుందంట. తర్వాత అక్టోబర్ నవంబర్ లో ఎన్టీఆర్ నీల్ కూడా స్టార్ట్ అవుతుందంట. సో సలార్ మే ఎండ్ లైక్ అక్టోబర్ నవంబర్ వరకు అయిపోతుంది షూటింగ్ అని అంటున్నారు. ఒకటి మే ఎండ్ లో అయితే ప్రభాస్ అయితే జాయిన్ అవ్వడు, ఎందుకంటే ప్రమోషన్స్ ఉన్నాయి కల్కివి, దే హ్యావ్ టు ప్రమోట్ ఇట్. సో దే విల్ డెఫినెట్లీ వెయిట్. జూన్ ఆర్ జూలై ఎండింగ్ లో ఆయన మేబీ వాట్ ఈస్ ఏ సలార్లో అయితే స్టార్ట్ కావచ్చు. అక్టోబర్ నవంబర్ వరకు షూటింగ్ అయిపోతుందంటే ఐ డోంట్ నో. అండ్ ఆల్సో ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్ లో ఎన్టీఆర్ నీల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఐ డోంట్ నో. వాళ్ళు ఇప్పుడు చెప్పారంటే మాక్సిమం నేను ఒక 2 months అటు ఇటు వేసుకుంటా, మేబీ డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ జనవరి ఎన్టీఆర్ నీల్ అయితే నేను అనుకుంటున్నా. ఇవ్వ నాకు ఎవరు చెప్పలేదు, నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు మేము స్టార్ట్ చేస్తామని లైక్ సలార్ కూడా అన్నారు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుందని, మే ఎండ్కి వచ్చింది. అట్లే ఎన్టీఆర్ నీల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే షూటింగ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైం పడుతుంది. ప్రీ ప్రొడక్షన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో దాన్ని బట్టి అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో సలార్ 2 అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ December 2025కి వాట్ ఈస్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారంట. December 2025కి అవతార్ 3 ఉంది. బొంబాలే అవతార్ 3 ఇండియాలోనే 425 crores గ్రాస్ కొట్టిన సినిమా. ఎందుకు మనకి చెప్పు ఒక మాట. నా భయం ఏంటంటే ఇప్పుడు బ్యాడస్ రవికుమార్ కి విఎఫ్ఎక్స్ ఇంకా యాడ్ అయ్యి ఆ టైంకి రిలీజ్ అయితే అవతార్ 3 పరిస్థితి అంటే నేను ఆలోచిస్తాను. నాకు అదొకటి అనుకున్నా కానీ ఫస్ట్ సీరియస్నెస్ సీరియస్ గా సలార్ 2 ఇప్పుడు రాకపోయినా నాకు ఇబ్బంది లేదురా. 2025లో వచ్చి నాకు రాకపోయినా పర్లేదు, 2026కి పోస్ట్పోయినా నాకు ఇబ్బంది లేదు. నాకు మాత్రం అందరూ ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ డోంట్ యూ థింక్స్ అంటే లైక్ వీఆర్ గెటింగ్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ సలార్ వాస్ రియల్లీ గుడ్, బాగా నచ్చింది. ఇప్పుడు టీఆర్పీ అంటారు, అది మాట్లాడదాం 2 నిమిషాల ముందు తర్వాత. బట్ స్టిల్ ఐ వాస్ రియల్లీ సాటిస్ఫైడ్. కల్కి రాబోతుంది, స్పిరిట్ అండ్ ఆల్సో మేబీ రాజస్థాన్ బాగుండాలని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. హోపే లేదు, బట్ స్టిల్ నాకైతే మాత్రం ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి సలార్ 2కి ప్రస్తుతానికి అయితే మాత్రం రాకుండా హ్యాపీ. టెక్నికల్ చెప్పండి కల్కి ఇప్పుడు రాకుండా వాళ్ళు ఇంకొంచెం టైం తీసుకుని నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే సలార్ వాస్ ఫెంటాస్టిక్, నాకు బాగా నచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. సో అట్లా అనుకుని సలార్ 2 ఖచ్చితంగా 2025 డిసెంబర్లోనే రావాలి అని థింకింగ్ అయితే నాకు లేదు. నీకేమనిపిస్తుంది? నాకైతే రావాలని అనుకుంటున్నాను, ఎందుకంటే రాజాసాబ్ మీద నాకు అంత నీకు తెలిసిందే ఎట్లుందో కాబట్టి నాకు 2025 కూడా ఒక హై సినిమా కావాలి ప్రభాస్ గారిది. సో అలా నేను సలార్ 2 అనుకుంటున్నాను. సలార్ 2 ఇస్ ద ఓన్లీ ఫిలిం 2025లో రాజాసాబ్ బాగుంటే అంతకంటే బెస్ట్ ఏం లేదు, బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ దట్ హోప్. సో నేనైతే అలా అనుకుంటున్నాను. అండ్ షూటింగ్ అంటావా, అరే ఏమోరా డిసెంబర్ కల్లా వీళ్ళు ఎలా లేపుతారా అన్నది ఏమో, లేపొచ్చు చెప్పలేము. అది సలార్ 180 days ఎంతో కొట్టారంట సలార్ షూటింగ్ టైం. వీళ్ళు మరి వీళ్ళు ఎంత రాజాసాబ్ షూటింగ్ ఎంతసేపు అవుతుంది రాజాసాబ్ షూటింగ్? ఎందుకంటే కంటిన్యూస్ అన్ని సినిమాలు అయితే ఉన్నాయి. కళాఖండం హ్యాస్ టు వెయిట్, కళాఖండానికి టైం పడుతుంది అంతా అది. సో మేబీ నాకు ఓకేరా, ఐఎమ్ ఫైన్ మ్యాన్. వీళ్ళు అంటే వీళ్ళకి ఆల్రెడీ సెట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీ ఉన్నాయి. సో వీళ్ళు ఇంకా కన్వీనియంట్ లో షూట్ చేసుకుంటారు. ఆ తర్వాత నీకు ఇప్పుడు ఆ సెట్స్ కి రెంట్ అది నీకు తెలిసిందే కదా, ల్యాండ్ ఎవడు కొన్ని సెట్ లేడు, రెంట్ తీసుకుని సెట్లు వేస్తాడు. సో దానికి రెంట్ కానీ సెట్ డిజైన్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు తొందరగా ఫినిష్ చేసి సెట్స్ రిమూవ్ చేయటమే బెస్ట్ ఆప్షన్. అందుకని వీళ్ళు క్విక్ గా షూట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. లేదా ఇది ఇంకొక శంకర్ పరం అవుద్దేమని భయం వేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఎట్లా అట్లా రెండు కంటిన్యూస్ షూట్ అయితే ఎన్టీఆర్ నీళ్ళు సలారు అవుతుందా అని అదొకటి. అంటే లైక్ ఇప్పుడు May 20th కి 19th గా May 20th కు May 19th గా ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు, విద్యాసాగర్ బర్త్డే కూడా అదే రోజు. వర్షల్ ఆ రోజు మనకి అనౌన్స్మెంట్ వచ్చేస్తారు గ్యారంటీ ఎన్టీఆర్ నీళ్ళు వస్తుంది అని చెప్పేసి, క్లారిటీ వస్తుంది. సో దాని మీద క్లారిటీ వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుంది ఏ సంగతి అని చెప్పేసి. ఇప్పుడైతే చాలా వరకు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకున్నది అక్టోబర్ ఆర్ నవంబర్లో ఎన్టీఆర్ నీల్ సినిమా స్టార్ట్ అవుతుంది. నాకు బి గ్యారంటీగా నాకు అనిపిస్తుంది ఇట్ మే పోస్ట్పోన్, అంటే లైక్ డిసెంబర్ ఆర్ జనవరికి స్టార్ట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ టైం. దేవరా కంప్లీట్ అయిపోవాలి, వార్ 2 కంప్లీట్ అయిపోవాలి. 2027లో ఎన్టీఆర్ నీల్ వస్తుంది, 2026లో రాదు. ఎంత చేస్తుంది నేను అనుకుంటుంది అయితే 2026లో రాదా? 2026లో రాదు నా ఫీలింగ్. అరే డ్యూడ్ ఇవన్నీ హ్యూజ్ ఫిలిమ్స్ రా, నువ్వు 1 year లో నువ్వు అన్ని అలా ఫినిష్ చేస్తారు అనుకుంటా. ఇప్పుడు సలార్ 2 మేలో స్టార్ట్ చేసి టెక్నికల్లీ జూన్ లో స్టార్ట్ చేసి నువ్వు అక్టోబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసినావు అంటే సలార్ 2 కి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, ప్రీ ప్రొడక్షన్ సెట్ డిజైన్లు అన్ని యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో ఎన్టీఆర్ నీల్ విల్ నాట్ బి ద సిమిలర్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ వి వాచ్డ్ రైట్ నౌ. నీల్ మావ సినిమాలు ఏవైతే చూసినామో వాటికి చాలా డిఫరెంట్ ఉండబోతుందంట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ అంటున్నారు చాలా మంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. గ్యారంటీ వెంటనే షూటింగ్ అవుతుందా డౌట్, ఎందుకంటే లైక్ 3 సినిమాలు అయితే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా. అదొకటి ఎన్టీఆర్ గారిది కూడా దేవరా పార్ట్ 2 అది ఎప్పుడైతే తెలియదు మనకి, దేవరా మీద ఉంటుంది. అండ్ ఆల్సో వార్ 2 జరుగుతుంది నెక్స్ట్ ఇయర్
ఆగస్ట్లో రావాలి సినిమా అంటే దే డెఫినెట్లీ జనవరి ఫిబ్రవరిలో కూడా వాట్ ఈస్ షూట్ కంటిన్యూ అవుతుంది. మేబీ నాకేమనిపిస్తుంది అంటే కరెక్టే రాను అనేది, నాకైతే 2026 జనవరి ఆర్ మార్చ్ ఆ టైంలో వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. లేదంటే సమ్మర్ వేసుకో బెస్ట్ ఆప్షన్. 2026 2025 కాదు, సమ్మర్ 5 కాదు 6 సమ్మర్. అరే ఫైన్ మ్యాన్. నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే, నువ్వు ఆడియన్స్ ని టూ లాంగ్ వెయిట్ చేయించకూడదు. అలా అని చెప్పేసి నువ్వు ప్రతిసారి కనపడినట్టు అక్షయ్ కుమార్ లెక్క అవుతావు. నాకైతే వాట్ ఐ రియలీ లవ్డ్ ఇస్ రైట్ నౌ లైక్ కేజీఎఫ్ హ్యాడ్ దట్ రియలీ బిగ్ అడ్వాంటేజ్ ఇస్ దట్ 2019 సినిమా వస్తే 2022కి వచ్చిన సినిమా 4 years దగ్గర 3.5-4 years ఉంది కాబట్టి నువ్వు దేంట్లో చూసినా జనాలు అయితే చూసారు. దే నో కేజీఎఫ్ అనేది బాగా హిట్ అయింది, బాగా నచ్చింది, జనాలు విల్ కంటిన్యూ. దెన్ వెన్ సినిమా రిలీజ్డ్ లైక్ సెకండ్ పార్ట్ వచ్చిందో జనాలు నిండిపోయారు థియేటర్లో. సో సలార్ నీడ్స్ టు హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ వాట్ యు సే టైం గ్యాప్ అయితే ఉండాలన్న రిపీటబిలిటీ. అంత గ్యాప్ మేబీ ఉండొచ్చు. మనం రిపీటబిలిటీ, వాచబిలిటీ అండ్ టైం అనుకుంటున్నాం కాబట్టి. స్పీకింగ్ ఆఫ్ విచ్, మనకి మొన్ననే సలార్ టీవీలో వచ్చింది, టీఆర్పీ 6.5 వచ్చింది, చాలా సినిమాల కంటే చాలా తక్కువ ఉంది. నీకేమనిపిస్తుంది సార్ రీజన్ ఎందుకు వచ్చింది? నీకేమనిపిస్తుంది చెప్పు. పాయింట్ నెంబర్ 1, ఎవరు కన్సిడర్ చేయండి ఏంటంటే సలార్ రిలీజ్ అయింది ఎప్పుడైంది డిసెంబర్ లో రిలీజ్ అయింది. దానికి టీవీ డెబ్యూ ఎప్పుడు వచ్చింది? మొన్న. ఎన్ని నెలలు? 5 నెలలు. 5 నెలల తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. అండ్ నీకు ఈ మధ్యలో ఓటీటీ ఉంది. ఇప్పుడు ఏ సినిమాలతో అయితే కంపేర్ చేస్తున్నారో ప్రతి సినిమా కూడా 2 నెలల్లో వచ్చేసింది టీవీలోకి. ప్రతి సినిమా వీళ్ళు కంపేర్ చేస్తున్నారు. హెవీ టీఆర్పీ. బాహుబలి కాదు, ఆఫ్టర్ బాహుబలి ఏ సినిమా వచ్చినా బాహుబలి టైంకి ఓటీటీ బూమ్ లేదు. అది కాబట్టి చాలా మంది నేను బాహుబలి చూడాలంటే నాకు తెలియదు, నాకు హాట్స్టార్ అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని తెలియదు. అదంతా అప్పుడు నాకు ఇంటర్నెట్ 1 GB 2 GB బ్యాలెన్స్ వేసుకొని తిరిగే బ్యాచ్ మనం ఆ టైంకి ఉన్నాయి అనుకుంటా. అన్లిమిటెడ్ వచ్చినట్టున్నాయి, బట్ స్టిల్ అది జియో అప్పుడే వచ్చింది. బాహుబలి 1 అప్పుడే అనుకుంటా జియో వచ్చింది అది. సో ఇప్పుడు నువ్వు అలా పెట్టుకున్నప్పుడు నీకు ఇప్పుడు ఓటీటీ ఉంది అండ్ 10, 11, 12 టీఆర్పీ రావటం అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీట్ ఏ ఫిల్మ్ కైనా. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఆర్ పోస్ట్ ఓటీటీ భూములు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సబ్స్క్రిప్షన్ ఉంటుంది, టీవీ బాక్స్ ఉంటుంది, ఏదో వాళ్ళు చూస్తున్నారు. అండ్ ప్లస్ ఇది సలార్ చాలా లేట్ అయింది, చాలా లేట్. 5 months తర్వాత నువ్వు చూస్తున్నావు. ఆలోపు ఎంతమంది ఓటీటీలో చూస్తుంటారు. తర్వాత ఇప్పుడు అందరు కూడా లైవ్ టీవీ మీద కంటే దే ఆర్ మోర్ ఆన్ డిజిటల్లోనే ఎక్కువ ఉంటున్నారు, ఇంట్లో యాప్లు వేసుకొని చూస్తున్నారు. దాని తర్వాత నీకు ఐపీఎల్ ఉంది. ఆ తర్వాత సలార్ ఇస్ అ డిఫరెంట్ జానరా ఫిలిం. ఇట్స్ నాట్ అందరూ కలిసి కూర్చున్న ఫిలిం కాదు. అలానే డిఫెండ్ చేస్తున్నా అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ డిఫెండింగ్. కానీ వీళ్ళు ఇక్కడ ఏ పాయింట్స్ అయితే రైజ్ చేస్తున్నారు అంటే ట్విట్టర్లో చూస్తున్నా కదా, సలార్ టీఆర్పీని చూపించుకొని ఏ పాయింట్స్ అయితే రైజ్ చేస్తున్నారో అవంత వ్యాలిడ్ పాయింట్లు కాదని నా ఫీలింగ్. తక్కువ వచ్చింది, చాలా తక్కువ వచ్చింది. అసలు ప్రభాస్ ఫిల్మ్ కి రావాల్సినంత కాదు, ఆదిపురుష్ కి ఎక్కువ వచ్చింది. దీనికంటే ఎక్కువ వచ్చింది. కానీ నీకు ఆదిపురుష్ ఎప్పుడు వచ్చేసింది? నీకు ఓటీటీలో 45 days లో నీకు టీవీలో వచ్చింది. 45 days లో అనేది రామాయణం బ్యాక్ డ్రాప్. సలార్ 5 నెలల 150 days తర్వాత నీకు టీవీలో వస్తే ఎంతమంది చూస్తారు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు? అది నువ్వు ఏ రేటెడ్ ఫిలిం. అప్పటికి నీకు ఓటీటీలో తెలుగు ముందు వచ్చేసింది. ఐ థింక్ 4 weeks 5 weeks తెలుగు వచ్చేసింది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? నాకు అవన్నీ కాకుండా డెఫినెట్లీ యాడ్ ఆన్ సంథింగ్ ఖచ్చితంగా అవన్నీ ఉన్నాయి గ్యారంటీగా. నాకు 2 points గ్యారంటీగా అనిపించింది. చాలా మంది మా అమ్మ వాళ్ళే ట్రైలర్ చూపించినప్పుడు కేజీఎఫ్ వచ్చినా నచ్చదు మా అమ్మకి. అంత కర్రగా ఏముంది అలా ఏం కనబడతలేదు నాకు, వీడు వాడి చంపుతాడు అదే అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. కేజీఎఫ్ Part 2 అవి ఎట్లున్నా కానీ అదొకటి అనుకున్నా. ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కొంతమంది మా చాలా మంది ఫ్యామిలీస్లో ప్రభాస్కి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, తెలుసు మనందరికి. అది అనుకున్నా కానీ లైక్ యాజ్ అ హోల్ ఇంపాక్ట్ సెట్ కాలేదు. సలార్ కనబడడం వాళ్ళకి ఎట్లుందో అది అనిపించలేదు. కేజీఎఫ్ని చూసినట్టే అనిపించింది. కేజీఎఫ్ మీద టీవీలో అంత మంచి ఇంపాక్ట్ అయితే లేకుండే మా దగ్గర, నాకు కనిపించింది దాంట్లో. సో అది ఖచ్చితంగా లైక్ రబ్ ఆఫ్ అయింది గ్యారంటీ. ఇంకోటి నువ్వు అన్నట్టుగా ఓటీటీ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎట్లా చేసుకున్నా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ నువ్వేమనుకున్నా కానీ టీవీలో చూసే వాళ్ళు, మనకి సీరియల్ చూసే వాళ్ళు వీళ్ళంతా వరకు చాలా వరకు టీవీలో చూస్తాం. చాలా వరకు వాట్ ఎవర్ హ్యాపెన్స్ అక్కడే వెళ్తుంది. కాబట్టి నేను ఓటీటీలో వచ్చేసింది ముందు చూడొచ్చు, చాలా మంది చూడొచ్చు ముందే. బట్ యాజ్ అ హోల్ ఇంకొంచెం మంచి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా టీవీలోనే చూస్తారు. ఇంకా ఓటీటీకి అంత బాగా పెనిట్రేట్ అయిందని నేను అనుకోను. అవి అట్లా అనుకున్నా కానీ ఐపీఎల్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. లాస్ట్ సండే ఏముందిరా మ్యాచ్ గుర్తులే నాకు. లైక్ ఐపీఎల్ ఖచ్చితంగా అందరు చూస్తారు. ఇప్పుడు మన లైవ్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. అట్లా అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు డిఫెండ్ చేయడానికి ఏమీ లేదురా సినిమాలో
అంటే లైక్ నీకు నచ్చిందా నచ్చలేదా, ఇప్పుడు మళ్ళీ దీనిలో కలెక్షన్స్ అవన్నీ తీసుకొస్తారు, అది వేరే మ్యాటర్. ఇఫ్ యూ వాట్ ఈస్ అగ్రీ ఆర్ డిసగ్రీ, నో ప్రాబ్లం, దట్ అది వేరే ఉంటుంది గ్యారంటీగా. నాకు ఏమేమి రీజన్స్ అనిపించినా రీజన్ చెప్పేస్తున్నా. బట్ స్టిల్ సలార్ లాంటి సినిమాకి 6.52 అంటే చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. సంథింగ్ వెంట్ ఖచ్చితంగా రాంగ్. వీళ్ళు ఇప్పుడే నెక్స్ట్ రిలీజ్ చేస్తాం సినిమా అంటే మాత్రం ఈధర్ వాళ్ళు జనాలు మర్చిపోక ముందే సినిమా రిలీజ్ చేసేయాలి, లేదా జనాలు మళ్ళీ సినిమాని రిపీటబుల్గా చూసి ఇంకా లైక్ కేజీఎఫ్ లాంటి ఫినామినా అయ్యేంత వరకు టైం ఇచ్చి రిలీజ్ చేయాలి. రెండే ఆప్షన్స్. ఇవి వచ్చే నెక్స్ట్ సినిమాలో నెక్స్ట్ టీఆర్పీ బట్టి ఉంటుంది. నాకైతే అది అనిపిస్తుంది. అంత పెద్ద సినిమాకి రావాల్సిన టీఆర్పీ అయితే సచిన కాదు, చాలా ఎక్కువ రావాల్సింది. ఆదిపురుష్ కంటే ఎక్కువ రావాల్సింది. ఆదిపురుష్ మీద ఎక్కడ చూసినా నెగిటివిటీ కదా, అయినా దానికి ఎక్కువ వచ్చింది. అంటే ఏం నెగిటివ్ ఉందని చూసిన వాళ్ళు ఉండొచ్చు, బట్ సలార్ యాజ్ అ హోల్ కంబ్యాక్ ఫిలిం ఎట్లున్నా కానీ ఇంకా ఎక్కువ రావాల్సింది నిజంగా.